8వ జాతీయ బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2016 పోటీలకు విశాఖలోని ఆర్కే బీచ్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ లోగోను ఆవిష్కరించారు. ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సినీ నటులు ఆదా శర్మ లోగోను, ప్రమోషనల్ సాంగ్ ను ఆవిష్కరించారు. కొత్త రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా విశాఖలో భారీ స్థాయిలో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో క్రికెట్ సంస్థ నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలు మార్చిలో ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. శ్రమతో కూడిన పని. నలుగురున్నా మళ్ళీ రైడర్ వచ్చినప్పుడు అతని పాయింట్ తీసుకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి చాలా తొందరగా అలసిపోయే గేమ్ ఇది. మరి చాలా మంచిగా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది. మీరు దీన్ని ఒకసారి అందరు కూడా గమనించాల్సిందిగా కూడా కోరుతుంది. ఇది ప్రమోట్ చేస్తున్నారు. అది 1000 కిలోమీటర్స్ మనకు బీచ్ ఉంది, ఎక్కువ ఉంది. అన్ని చోట్ల నుంచి అందరూ ఆడచ్చు. రూరల్లో ఆడచ్చు, రూరల్లో కూడా బీచ్ ఉంటుంది. బీచ్ లేకుండా పోయే ప్రదేశం లేదు. 1000 కిలోమీటర్లు ప్రదేశం ఉంది కాబట్టి ఈ 1000 కిలోమీటర్లు ఎక్కడైనా ఆడచ్చు. సో ఫస్ట్ ఈవెంట్ వైజాగ్ జరుపుతున్నారు. అది ఒక సెలబ్రిటీగా ఉంటుందని చెప్పి ఉద్దేశం చేస్తారంటే ప్రమాణం ఉంటుంది. అక్కడ సక్సెస్ఫుల్గా అవుతుంది. దాన్ని ప్రమోట్ చేసేదానికి మళ్ళీ అన్ని బీచ్లో ఆడతారు. సో ఈ ఈవెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు గవర్నమెంట్. ఎటువంటి తోడ్పాటుని అందిస్తారు? ఎటువంటి తోడ్పాటు అవసరమో వాళ్ళు వస్తారు, ముందుకు దాని ప్రకారం అందిస్తారు. ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే దానికి కావాల్సిన సహకారంతో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఏదేసినా